शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कपयोधयन्ति। हैमोऽर्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजानीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तुप्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि అరణ్యకాండము 74వ సర్గము. రావణుడు సీతాదేవితో లంకకు చేరుట, ఆమెను అచట రాక్షస స్త్రీల రక్షణలో నుంచుట, పిమ్మట అతడు 8 మంది రాక్షస యోధులను దండకారణ్యమునకు పంపుట. హ్రియామానాతు వైదేహి కంచిన్నాథం అపశ్యతి దదర్శ గిరిశృంగస్థాన్ పంచ వానరపుంగవాన్ తేషాం మధ్యే విశాలాక్షి కౌసేయం కనకప్రభం ఉత్తరీయం వరారోహ శుభాన్యాభరణాని చ ముమోచ యది రామాయ సంశేయురితి మైథిలి. రావణుని చేతిలో అపహరణకు గురి అయిన సీతాదేవికి ఆమెను ఆదుకొనువారు ఎవ్వరనూ కానరారైరి. కానీ ఇంతలో ఒక పర్వత శిఖరముపై 5 వానర ప్రముఖులు ఆమె కంటబడిరి. అంతటా ఒప్పుల కుప్పయైన విశాలాక్షి బంగారు కాంతులీను పట్టు ఉత్తరీయపు కొంగున మంగళకరములైన తన ఆభరణములను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడునట్లుగా వదిలేను. ఒకవేళ శ్రీరాముడు వారి కడకు వచ్చుటయే తటస్థించినచో ఈ సొమ్ములను గుర్తుగానిచ్చి తన అపహరణ విషయమును వారు ఆయనకు తెలుపుదురని భావించి ఆమె ఆ విధముగా చేసెను. వస్త్రముత్సృజ్య తన్మధ్యే విక్షిప్తం సహభూషణం సంభ్రమాత్తు దశగ్రీవ తత్కర్మ నసబుద్ధవాన్. సీతాదేవి తన ఆభరణములను వస్త్రమున మూటగట్టి పడవేసిన విషయమును లంకకు వెళ్ళడి తొందరలో రావణుడు గమనింపనే లేదు. రావణుని సంభ్రమణకు కారణములు 2. తాను సీతాదేవిని అపహరించుకొని వెళ్ళుచున్న విషయము తెలిసి రాముడు తనను ఎక్కడ వెంటాడునో అను భయము, లంకకు త్వరగా చేరవలేను అను ఆరాటము. పింగాక్షాస్తాం విశాలాక్షిం నేత్రైర నిమిషైరివ విక్రోసంతీం తథా సీతాం దదృశుర్వానరార్షభాః. దూరముగానున్న వస్తువులను గాని వ్యక్తులను గాని స్పష్టముగా చూడగల వానర ప్రముఖులు రామా రామా అని బిగ్గరగా విలపించుచున్న విశాల నేత్రయగు ఆ సీతాదేవిని దేవతల వలె రెప్పార్పక చూచిరి. సచ పంపామతిక్రమ్య లంకాం అభిముఖ పురీం జగామ రుదతీం గృహ్య వైదేహీం రాక్షసేశ్వరః. విలపించుచున్న సీతాదేవిని తీసుకొని ఆ రాక్షసరాజు ఆకాశ మార్గమున పంపా సరస్సును దాటి లంక వైపుగా తన ప్రయాణమును కొనసాగించెను.
తాం జహార సుసంహృష్టో రావణో మృత్యుమాత్మనః ఉత్సంగేనైవ భుజంగీం తీక్ష్ణదంష్ట్రాం మహావిషాం వనాని సరితః శైలాన్ సరాంసి చ విహాయ స క్షిప్రం సమతీయాయ శరశ్చాపాదివచ్యుతః తిమినక్రణికేతం తు వరుణాలయమక్షయం సరితాం శరణం గత్వా సమతీయాయ సాగరం. తీక్ష్ణమైన కోరలు గల మహావిషసర్పమును ఒడిలోనికి చేర్చుకొనినట్లు తన పాలిటి మృత్యువైన సీతాదేవిని తీసుకొని రావణుడు మిక్కిలి సంతోషముతో పయనించుచుండెను. అతడు అంతరిక్ష మార్గమున అరణ్యములను, నదులను, కొండలను, సరస్సులను ధనస్సు నుండి వదిలిన బాణము వలె అతివేగముగా దాటుచూ పయనింపసాగెను. తిమింగిలములకును, మొసళ్లకును నెలవు, నదులకు గమ్యస్థానము, జలములకు నిధి అయిన అపార సాగరమును చేరి అతడు దానిని దాటెను. పంచవటి ఆశ్రమము నుండి చాలా దూరము వరకు పయనించిండుటచే ఇంకా రాముని భయము తొలగిపోయినది అను ధీమాతో రావణుడు సంతోషపడెను. సంభ్రమాత్ పరివృత్తోర్మి రుద్ధ మీ నమహోరగః వైదేహ్యాం హ్రియమాణాయాం బభూవ వరుణాలయః. రావణుడు సీతాదేవిని అపహరించుకొని వచ్చుట చూచి సముద్రుడు మిక్కిలి క్షోభపడెను. తరంగములు సుడులు తిరిగెను. అందలి మత్స్యములు, మహాసర్పములు భయముతో లోపల దాగుకొనెను. అంతరిక్ష గతావాచః ససృజుశ్చారణాస్తదా ఏతదంతో దశగ్రీవ ఇది సిద్ధాస్తదా బ్రువన్. అంతరిక్షమున విహరించడి చారణులు, సిద్ధులు సీతాపహరణ దృశ్యమును చూసి ఇది రావణునకు చరమగీతమును పాడును అని తమలో తాము అనుకొనిరి. సతు సీతాం వివేష్టంతీం అంకేనాదాయ రావణః ప్రవివేశ పురీం లంకాం రూపిణీం మృత్యుమాత్మనః. సీతాదేవి రావణు నుండి తప్పించుకున్నటకు పెనగులాడుచుండెను. అయినను అతడు తన పాలిటి మృత్యువైన ఆ వైదేహిని అంకమున చేర్చుకొని లంకా నగరమున ప్రవేశించెను. శోభిగమ్య పురీం లంకాం సువిభక్త మహాపథాం సంరూఢ కక్ష్యా బహుళం స్వమంతఃపురమావిశత్. చక్కగా బారులు తీరియున్న వీధులు గల లంకాపురికి చేరి జనులతో కిటకిటలాడుచున్న పెక్కు కక్ష్యలు గల తన అంతఃపురమున అతడు ప్రవేశించెను. తత్ర తాం అసితాపాంగాం శోక మోహపరాయణం విదధే రావణ సీతాం మయో మాయామివ స్త్రియం. నల్లని నేత్రాంతములు గలది, శోక మోహములచే నిస్పృహకు లోనై ఉన్నది అగు సీతను మయుడు మాయాస్త్రిని వలె రావణుడు అంతఃపురమున ఉంచెను. అబ్రవీచ్య దశగ్రీవః పిశాచీర్ఘోరదర్శనాః యథానేమాం పుమాన్ స్త్రీర్వా సీతాం పశ్యత్య సమ్మతః. నా అనుమతి లేకుండా ఏ పురుషుడు గాని స్త్రీ గాని ఈమెను చూడరాదు అని దశగ్రీవుడు పిశాచముల వలె వికృతాకారములు గల అతటి రాక్షస స్త్రీలను ఆదేశించెను. ముక్తామణి సువర్ణాని వస్త్రాన్యాభరణాని చ యద్యదిచ్చేత్ తదేవాస్య దేయం మచ్చందతో యథా యాచ వక్షతి వైదేహీం వచనం కించిద ప్రియం అజ్ఞానాద్యది వాజ్ఞానాత్ న తస్యా జీవితం ప్రియం. ముత్యములు మనులను కూర్చిన హారములను, బంగారు నగలను, పట్టు పీతాంబరములను ఇంకెను ఆమె కోరుకొనిన వస్తువులను అన్నింటినీ నాకు ఇచ్చిన రీతిగానే ఆమెకును వసంగుడు. మీలో ఎవరైనను తెలిసి గాని తెలియక గాని ఈ వైదేహిని గూర్చి ఏదైనా ఒక అప్రియ వచనమును పలికినచో వారి ప్రాణములు మిగులవు. తథోక్త్వా రాక్షసీస్తాస్తు రాక్షసేంద్ర ప్రతాపవాన్ నిష్క్రమాంత్యః పురాత్ తస్మాత్ కిం కృత్యమితి చింతయన్ దదర్శాష్టౌ మహావీర్యాన్ రాక్షసాన్ పిసితాసనాన్ సతాన్ దృష్ట్వా మహావీర్యో వరదానేన మోహితః ఉవాచైతానిదం వాక్యం ప్రసస్య బలవీర్యతః. పరాక్రమశాలి అయిన రావణుడు ఆ రాక్షస స్త్రీలను అట్లు ఆదేశించి ఆ అంతఃపురం నుండి వెలుపలికి వచ్చి ఇక చేయవలసినదేమి అని ఆలోచింపసాగెను. ఇంతలో మాంసభక్షకులు మహావీరులు అయిన 8 మంది రాక్షసులు ఆయనకు కనబడిరి. బ్రహ్మ నుండి వరములను పొంది బలగర్వితుడై ఉన్న రావణుడు ఆ రాక్షసుల బలపరాక్రమములను మెచ్చుకొనుచు వారితో ఇట్లనెను. నానా ప్రహరణా క్షిప్రం ఇతో గచ్చత సత్వరాః జనస్థానం హతస్థానం భూతపూర్వం ఖరాలయం తత్రోష్యతాం జనస్థానే శూన్యే నిహత రాక్షసే పౌరుషం బలమాశ్రిత్య త్రాసం ఉత్సృజ్య దూరతః. ఓ యోధులారా, మీరు సాయుధులై వెంటనే జనస్థానమునకు వెళ్ళుడు. ఇదివరలో అది కరుని ఆధీనములో నుండెను. అచటి మనవారు అందరూ హతులైరి. ప్రస్తుతము అది శూన్యముగానున్నది. మీరు పూర్తిగా భయమును వీడి నిర్భయముగా మీ బల పౌరుషములను నమ్ముకొని మహాయోధులైన మీరు రక్షణ విషయమున ఏమరుపాటు లేక
ఆ శూన్యారణ్యమున నివసింపుడు. బలం హి సుమహద్యన్మే జన్మస్థానే వివేశితం స దోషణకరం యుద్ధే హతం రామేణ సాయకై తత్ర క్రోధో మమామర్షాత్ ధైర్యస్యోపరి వర్తతే వైరం చ సుమహజ్జాతం రామం ప్రతి సుదారుణం. నేను ఇదివరలో ఆ జనస్థాన రక్షణకై ఖరదోషణాదులతో కూడిన మహాసైన్యమును అచట నిలిపితిని. వారందరూ యుద్ధమున శ్రీరాముని బాణములచే నిహతులైరి. ఆ అపజయము నన్ను వేధించుచున్నది. నాలో ధైర్యము సడలి క్రోధము పెరుగుచున్నది. ఆ కారణమున నాకు రామునిపై తీరని బద్ధవైరము ఏర్పడినది. నిర్యాత ఇతుమిచ్చామి తచ్చ వైరమహం రిపోః నహి లప్స్యామ్యహం నిద్రాం అహత్వా సంయుగే రిపుం తం త్విదానీమహం హత్వా దోషణఘాతినం రామం శర్మోపలస్యామి ధనం లబ్ధ్వేవ నిర్ధనః. ఆ శత్రువుపై పగ తీర్చుకొనుటకు తపన పడుచున్నాను. రణరంగమున అతని రూపుమాపెడి వరకును నాకు నిద్ర పట్టదు. ఖరదోషణాది రాక్షసులను వధించిన ఆ రాముని ఇప్పుడే హతమార్చి నిర్ధనుడు నిధిని పొందినంతగా తృప్తి పడెదను. జనస్థానే వసద్భిస్తు భవద్భి రామమాశ్రిత ప్రవృత్తిరుపనేతవ్య కింకరోతీతి తత్వతః అప్రమాదాచ్చ గంతవ్యం సర్వైరపి నిశాచరై కర్తవ్యశ్చ సదా యత్నో రాఘవస్య వధం ప్రతి యుష్మాకం చ బలగ్నోహం బహుశో రణమూర్ధని అతశ్చాస్మిన్ జనస్థానే మయా యూయం నియోజితాః. మీరు జనస్థానమున నివసించుచు రాముని కదలికలను గూర్చియు ఆయన ప్రయత్నములను గురించియు పూర్తి సమాచారమును ఎప్పటికప్పుడు నాకు తెలియజేయుచుండు. నిశాచరులైన మీరు అందరూ అచటికి జాగ్రత్తగా వెళ్ళవలెను. రాముని వధించుటకై మీరు నిరంతరము ప్రయత్నించుచుండవలెను. రణరంగమున పిక్కు సందర్భములలో మీరు ప్రదర్శించిన బలపరాక్రమములను గూర్చి నేను ఎరుగుదును. అందువలననే ఆ దండకారణ్యమునకు మిమ్ములను పంపుచున్నాను. తతఃప్రియం వాక్యముపేత్య రాక్షస మహార్ధామష్టావభివాద్య రావణం విహాయ లంకాం సహితాః ప్రతస్థిరే యతో జనస్థానమలక్ష్య దర్శనాః. రావణుడు పలికిన ప్రశంసావచనములను వినిన పిమ్మట ఆ 8 మంది రాక్షస యోధులను అతనికి నమస్కరించిరి. తమకు అప్పగించిన ఘనకార్యమును సాధించుటకై లంకను వీడి అందరూ కలిసి ఇతరులెవ్వరూ తమను గమనింపలేనంత వేగముతో జనస్థానమునకు బయలుదేరిరి. తతస్థు సీతాముపలభ్య రావణః సంప్రహృష్టః పరిగృహ్య మైథిలీం ప్రసజ్య రామేణ చ వైరముత్తమం బభూవ మోహాన్ముదితః స రాక్షసః. సీతాదేవిని చూచి కామ వికారములకు లోనైన రావణుడు ఆమెను అపహరించుకొని వచ్చి లంకానగరమున రాక్షస స్త్రీల రక్షణలో నుంచి మిగుల సంతుష్టుడయ్యను. మహావీరుడైన శ్రీరాముడితో బద్ధవైరము ఏర్పడినప్పటికీ వశమున అతడు పొంగిపోయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 54 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 74వ సర్గము.